జరిగినటువంటి దుర్ఘటన ఒకెత్తైతే ఆ దుర్ఘటనను కప్పిపుచ్చేందుకు జరిగినటువంటి కుట్రలు మరో ఎత్తు. ఆమె చనిపోయినటువంటి సమయం పైన కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆమె చనిపోయినటువంటి అంశాన్ని ఇతరులకు చెప్పేటటువంటి విధానం పైన కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ ముందుగా పేరెంట్స్కు ఆత్మహత్యగా చిత్రీకరించారు. తర్వాత ఇదొక బ్రూటల్ మర్డర్ అంటని చెప్పి తేల్చారు. అసలు ఏం జరిగింది, అసలు జరిగినటువంటి ఇంటర్నల్ వాస్తవాలు ఏంటి, ఎక్స్టర్నల్ వాస్తవాలు ఏంటి? డాక్టర్ మంజుష. సార్, ఇప్పుడు ఇంటర్నల్ వాస్తవాలు అంటే ఎగ్జాక్ట్ గా మనకు అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగిందో బయటికి రివీల్ చెయ్యట్లేదు సార్. ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇది కానీ బయటకు వచ్చిన పిక్చర్స్ బేస్ చేసుకొని కానీ లేక డాక్టర్స్ పోస్ట్ మార్టం కానీ రిపోర్ట్స్ ఇంకా అయితే రాలేదు, మనకి బయటికి ఇంకా క్లియర్ గా రివీల్ చేయట్లేదు. బట్ జరిగిన పరిణామాలన్నీ చూసుకొని ఒక బ్రీఫ్ ఒక రూమర్స్ లాగా చెప్తున్నారు. కానీ ఒక పరిగణకు మనం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక క్లియర్ మర్డర్ అని రేప్ అని మనకి తెలుస్తుంది. కానీ అది చిత్రీకరించడం కానీ ఆ ప్రిన్సిపల్ గారు చెప్పడం కానీ అది ఒక సూసైడ్ లాగా పేరెంట్స్ కి చెప్పడం, బయటకి మీడియా కానీ కూడా అది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేసి చెప్పడం అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ పిక్చర్స్ కానీ అసలు మొత్తము డాక్టర్స్ అది చూడడం కానీ అక్కడ ప్రెసెంట్ లైవ్ గా చూసిన వాళ్ళు కానీ ఇదన్నీ కూడా క్లియర్ మర్డర్ రేప్ అని తెలుస్తుంది. సో అది మన ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేయడానికి ఇవన్నీ కొంచెం వాళ్ళు ఇవన్నీ ఏవైతే డ్రగ్ మాఫియా అని, సెక్స్ ర్యాకెటింగ్ అని, ఈ సెక్షువల్ కానీ ఇవన్నీ అయిన ఆర్గాన్ సేల్ చేయడం కానీ ఇవన్నీ పుచ్చడానికి అమ్మాయి ఎక్కడ రివీల్ చేస్తుందని ఇవన్నీ చేసి ఉంటారు. సో ఒక సింపుల్ ఒక రేప్ అండ్ ఇది సంజయ్ రాయ్ అతను చేశాడని అలా చిత్రీకరించాలనుకున్నారు. కానీ సార్ అది చూడడం బట్టి అయితే మనకు క్లియర్ గా అదొక రేప్ ప్లస్ మర్డర్ అని. అది కూడా ఈ సంజయ్ రాయ్ అతను జస్ట్ ఆయన వాడుకున్నారు పర్సన్ తప్ప ఇంకా చాలా మనకి తెలుసు ఏంటంటే వీటి వెనకాల ప్రిన్సిపల్ గారి హస్తం ఉందని చెప్పేసి వస్తున్నాయి మనకి రూమర్స్. అంటే కొంతవరకు సపోర్టింగ్ ఎవిడెన్సెస్ మనకు ఇంతకుముందు దాదాపు 6-7 హత్యలు కూడా అయినాయి 2011 ఆ టైంలో నుంచి కూడా. సో అవి కూడా ఇంకా ఏది మనకి క్లియర్ గా అది కేసు క్లోజ్ చేశారా ఇంకా అది లేదు. కానీ అది సింపుల్ గా కొన్ని సూసైడ్ అని కొన్ని ఇట్లా అయినాయి అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇంకా అది హత్య అయిన తర్వాత ఇది కూడా 3 గంటల వరకు కూడా పేరెంట్స్ కి ఆ సూసైడ్ అని చెప్పడము, జస్ట్ ఏదో హెల్త్ బాగాలేదని చెప్పడం, ఆ తర్వాత 3 గంటల తర్వాత సూసైడ్ అయినాయి. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా 3 గంటల వరకు కూడా అమ్మాయిని చూపించకపోవడం పేరెంట్స్ కానీ ఇవన్నీ కొంచెము డౌట్ క్రియేట్ చేసేవి ఉంటున్నాయి. అండ్ ఇంకా ప్రిన్సిపల్ కూడా చెప్పడము ఈ అమ్మాయి విక్టిమ్, అమ్మాయి మెంటల్ ఇల్లు ఉందని చెప్పేసి ఆ అమ్మాయి మీద బ్లేమ్ చేయడం, ఆ టైంలో డ్యూటీకి టైంలో అక్కడ సెమినార్ హాల్కి ఎందుకు వెళ్ళిందని ఇవన్నీ అన్ని కప్పిపుచ్చడానికి అని మనకి అనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంతకుముందు కూడా సెమినార్ హాల్కి పంపించారని చెప్పేసి రూమర్స్ కూడా ఉన్నాయి. అక్కడే వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకోవడం సార్. ఇప్పుడు డ్యూటీ రూమ్ అంటే అలానే కూర్చొని నిద్రపోవడం అక్కడ ఉండదు సార్. కాసేపు ఒక 10 minutes అంటే రిలాక్స్ అవుతారు, మళ్ళీ కేసెస్ వస్తే మళ్ళీ వెళ్తారు. సో ఈ అమ్మాయిని అక్కడ ముందుగానే రూమ్ లేదని చెప్పేసి ఇక్కడ ఆ రోజుకి సెమినార్ హాల్లో కూర్చోపెట్టడం అమ్మాయిని, ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ గా ఇంకెవరో వాళ్ళ సీనియర్స్ ఒక 4-3 అబ్బాయిలు ఒక అమ్మాయి అని చెప్పేసి వచ్చారని చెప్పి ఇవన్నీ ఎంతవరకు క్లియర్ గా క్లారిటీ మనకి తెలీదు. బట్ ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకి ఇవన్నీ ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంటుంది. డాక్టర్ రాజేంద్రనాథ్ గారు,